హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఈ టెంపుల్ వచ్చేసి మనకి చౌటప్పల్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. చౌటప్పల్ నుంచి ఒలిగొండ వెళ్ళే రూట్లో ఉంది. ఈ టెంపుల్కి అయితే ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అనేది నేను మన టెంపుల్ దగ్గరికి వెళ్ళాక చెప్తాను. ఇక్కడైతే చుట్టూ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక చుట్టూ కూడా మొత్తం అయితే కొండలు ఉన్నాయి చూడండి. మనం ఇప్పుడు వెళ్ళే టెంపుల్ దగ్గరికి అయితే ఆ కొండ అయితే చాలా హైట్లో ఉంది. రోడ్డు కూడా అంత స్ట్రైట్ ఉన్నది, మొత్తం కూడా చాలా హైట్ ఉంది. సో మనకి కొండపైకి రాగానే హనుమాన్ అయితే దర్శనమిస్తారు. ఇక్కడ మనం పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాలి. పార్కింగ్ టికెట్ తీసుకొని ఈ రోడ్ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకి పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. కొండ మీద అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. పైకి రాగానే మొత్తం చల్లగా ఉంది. చుట్టూ వ్యూ కూడా అంతా అయితే చాలా బాగుంది. నార్మల్గా ఎవరైనా వీకెండ్స్లో అయితే అట్లా చేంజ్ చేయడానికి అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడైతే మనం పార్క్ చేసుకొని కొంచెం దూరం అయితే పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. మనం ఒకటి కొంచెం ముందుకైతే వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఈ స్టెప్స్ ద్వారా అయితే మనం ఆలయానికి అయితే వెళ్ళొచ్చు. ఇదే ప్రధాన ఆలయం అయితే. ఇక్కడైతే వీడియో అయితే తీయొద్దంట ప్రధాన ఆలయంలో. ఇక్కడ నేను ఒక ప్రత్యేకత అని చెప్పాను కదా, ఇక్కడ కోనేరులో అయితే చేపలు ఉంటాయి. ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ చేపలకైతే విష్ణునామం అయితే ఉంటుంది. చేపలు అయితే ఉన్నాయి కానీ విష్ణునామం ఉందా లేదా క్యాప్చర్ చేద్దామంటే అదైతే పైకి రావట్లేదు చేపలు అయితే. మనమైతే ఆలయం మొత్తం అయితే ఒకసారి చూద్దాం.
ఇక్కడైతే ఒక విలేజ్ అయితే ఉంది. ఈ 3 కొండల మధ్యలో ఉంది ఈ విలేజ్ అయితే. వ్యూ చూడండి, చాలా బాగుంది. టెంపుల్ అయితే చిన్నగా ఉంది చూడటానికి, కాకపోతే చాలా పవర్ఫుల్ టెంపుల్ అంటే ఇదైతే పాతకాలం టెంపుల్ అంట. ఇక్కడ ఒక చిన్న మండపం కూడా ఉన్నది. నార్మల్గా ఏదన్నా గుడికి సంబంధించిన ఏమన్నా అట్లా జరిగినప్పుడు ఆ మండపం అయితే చేయొచ్చు అనుకుంటా. ఈ టెంపుల్ ఉన్న విలేజ్ నేమ్ వచ్చేసి వెంకటాపురం, ఒలిగండ దగ్గర ఉన్న విలేజ్ అది. చౌటప్పల్ నుంచి అయితే మనకు ఒక 30 కిలోమీటర్స్ వస్తుంది. హైదరాబాద్ నుంచి అయితే 70-80 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. చుట్టూ ఉన్న క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.
వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.